శ్రీ విఏకే రంగారావు గారి ఆలాపన 6వ భాగం 26/2/25 మహాశివరాత్రి శుభాకాంక్షలతో స్వాగతం. 31వ శీర్షిక 40 నిమిషాల్లో నవరసాలు నింపడం పి. సూరిబాబు ఘనత. ఈనాటికి వారికి కొప్పరపు సుబ్బారావు ఎవరో తెలియకపోతే ఆశ్చర్యం లేదు. ఆయన ఎన్నుకున్న క్షేత్రంలో ఆయన మకుటం లేని మహారాజుగా వెలిగిన రోజుల్లో కూడా 1935 నుంచి 45 దశాబ్దం ఆయన పేరు సామాన్యానికి తెలియదు. తెలుగు సినిమా నాటక రికార్డులు పరిశ్రమకు బాగా తెలుసు. రఘుపతి వెంకయ్య కుమారుడు ఆర్ఎస్ ప్రకాష్ తారా శశాంక 1941లో తీశారు. సినిమా విజయవంతం కాదు. ఇందులో పుష్పవల్లి తార అంటే హీరోయిన్, టి. రామకృష్ణ శాస్త్రి చంద్రుడు, పి. సూరిబాబు బృహస్పతి, సుసర్ల దక్షిణామూర్తి సంగీత దర్శకుడు, ఒకప్పటి గాయకుడు. అగ్నిపాత్ర వేశాడని జ్ఞాపకం. తార సఖి శాంత వేషం. మాలపిల్ల సుందరమ్మ పుష్పవల్లికి పాడటం పెద్దగా రాదు కనుక ఆమెకు ఒక పాటతో సరిపెట్టి తక్కిన ఆడపాటలన్నీ సుందరమ్మ గారికి ఇచ్చి ఈ కథావస్తువుపై నమ్మకంతో సూరిబాబు పై సినిమా రచన చేసిన కొప్పరపు సుబ్బారావు చేతని రంగస్థల నాటకంగా వ్రాయించుకొని 10-15 ఏళ్ల పాటు ఆంధ్ర, కర్ణాటక, తమిళ ప్రాంతాలు దిగ్విజయంగా ప్రదర్శనలు ఇచ్చి ఇందులో తార రాజేశ్వరి, బృహస్పతి సూరిబాబు, చంద్రుడు మారుతూ వచ్చారు. సఖి సరసీ రుహం. ఈ విజయాన్ని గమనించిన గ్రామ్కోవర్ దీన్ని 6 రికార్డుల నాటకంగా 40 నిమిషాలలో దించారు. ఇందులో పై ముగ్గురు కాక చంద్రుడిగా మోదుకూరి సుబ్బారావు, శుక్రుడిగా మాధవపెద్ది వెంకట్రామయ్య, లంబు జంబులుగా జోగినాథం మొలకలూరి ఉన్నారు. కొన్నేళ్ల తర్వాత మానాపురం అప్పారావు దర్శకత్వంలో గుమ్మడి, దేవిక, హరనాథ్, నా పొరపాటు, నిజానికి అది శోభన్ బాబు లలో సుకన్య శాంతగా, మరో తారా శశాంకం 1969లో వచ్చి దీనికి మాటలు సీనియర్ సముద్రాలు. సినిమా విడుదలయ్యేసరికి వీరు దివంగత. రాసిన 25 ఏళ్ల కిందటికి కొప్పరపు పద్యాలు వాడుకోవటమే కాక కథనము ఆయందే అనుసరించారు. మొదటి చిత్రంలో కాంతా చంద్రుల యుగళ గీతం, తార పెంచిన మామిడి చెట్టు చంద్రుడి గురించి, శాంత ప్రేమతోడ నిన్ను పెంచుకొనియ మనసార మా పార రసాల చంద్రుడు, బాలికవై మరి ప్రౌఢవై ఏపున మీరగది శాంత, చిగురు టాకుల చీరతో సీమంతము కనవి, చిన్ని పాట చిన్ని నా బాల రసాల ప్రేమతోడ నిన్ను పెంచుకొనియ మనసార మా పార రసాల. రికార్డు సెట్టులో చంద్రుడు తారా శృంగార ధోరణులు గమనించి భయపడి శాంతతో పెట్టుకొనే మొల. ఆమె చర్య అంతరార్థంబు తెలియని ఎత్తు నటింతున అదొక భయం. తెలిసిన రీతి వర్తింతున ఏమి సాహసమనరించునో అదొక భయం. పేట తెల్లముగా తెలిపి నీకెదియు తగదించు వారింతున అదొక భయం. వారింపకుందున ఏ రీతి ఎప్పుడేమి అయి పుట్టి మున్గునో అదొక భయం. తల్లిదండ్రుల విడిచి విద్యార్థమిట వచ్చి తిని చిన్నవాడ ఏ పాపమెరు, పిట్ట పిడుగు విధానమీ ఘట్టమొకటి వచ్చి పడే నవ్రా నా తలవ్రాత ఏమో. రికార్డు నాటకంలో కొత్త సినిమాలో ఉంది. క్రింది పద్యం తార బృహస్పతిని సవాలు చేసే పద్యం. తీర్థయాత్రలంటూ తిరుగుడు కొంద
కొన్నాడు, జన్నంబులంతు కొన్నినాడు, గురువుల వాసపు గోష్ఠితో కొన్నాడు, ఉన్నమ అమసంచు కొన్నిన వ్రతములు పూజలు క్రతువులు కొన్నాళ్ళు, ఘోర తపస్సులు కొన్నినాడు, జపములు కొన్నాడు, శ్రాద్ధములు కొన్నాడు, క్రూర నిష్టలతోడ కొన్నినాళ్ళు. కాగన ప్రాయమల్ల ఈ కలని వేగ ఎప్పుడు నీదు కౌగిలి ఎరుగనే, వీరు లేనట్టి లతిక ఏ తీరు బ్రతుక, చాలునో ఊహసేయుము సంయమేంద్ర. ఇవన్నీ కొప్పరపు రచన. మొదటి రెండు ఆయన చేసిన వరసలే, మూడవది టీవీ రాజుది కాదు. తార ఇలా దెప్పి పొడవటానికి కారణం మనుస్మృతిలోనూ కామందకంలో చెప్పబడిన ఒక ధర్మం. ఋతుస్నాత అయిన భార్యను యాగాలు హోమాలు చేస్తున్న ముని అయినా సరే ఆ రాత్రి వెళ్ళి కలవాలి, ఇది విధి. తల్లిలా పెంచిన వాడిని కామించి కూడటం ధర్మమా అన్న ప్రశ్నకు రంగస్థల నాటకాలు ఆనాటి సమాజానికి మేలు కూర్చే విధంగా చిన్న పిల్లలను వృద్ధులకిచ్చి చేస్తే ఇటువంటి ధర్మ సంకటమే కలగవచ్చు సుమ అని కొప్పరపు వారు చేసిన హెచ్చరిక ఆ నాటకం ప్రజలు ఆదరణ కారణమయ్యిందని నా ఊహ. ఆ నాటకం శ్రీ రాజరాజేశ్వరి నాట్య మండలి వారు వేయగా దాదాపు 10 మార్లు బెంగుళూరు, మైసూరు, బొబ్బిలి, పార్వతీపురం, మద్రాసు నగరాలు పాపి, చాణక్య, ఆజమాయిషి, తార, సురభిపాల సరస్వతి, బృహస్పతి, మాధవపెద్ది సత్యం, చంద్రుడు, నాగరాజు వేయగా రిహార్సల్స్ ఒక ప్రదర్శన చూశాను. తారగా రంగస్థలిని రాజేశ్వరి చూపిన నటన 40 ఏళ్ల కిందటే నాకప్పుడు 25. నా కంట తడిపెట్టి అహల్యాజారుని ఆహ్వానంతో బృహస్పతి ఆశ్రమం వదిలిపెట్టి ఆ స్వేచ్ఛను సద్వినియోగం చేసుకోకుండా మనస్సుని భర్త పాదుకలపై లగ్నం చేసే ప్రయత్నంలో ఉన్న తార ఆమె ఎంత బాగా నొప్పించిందో నాకు తెలుసు. ఆ నాటకంలో ఈ నాటకంలో శాంతగా సరసీరోహం, రెండో సినిమాలో సుకన్య, నాటకం రెండవ అవతారంలో కనకదుర్గ అన్న ఒక యవ్వని భేషనిపించేలా చేశారు. సరసీరుహం చలాకీతనంతో లంబు జంబులను ఏడ్పించడం, చంద్రుణ్ణి ఓదార్చడం, అలాగే తారకు సానుభూతి చూపడం, జరిగిన అకార్యాన్ని తన నెత్తిపైనే వేసుకునే వృధా ప్రయత్నం చేయడం అద్భుతంగా నిరూపించి సుకన్య చేసిన పాత్ర రచనలోనే ఇన్ని రంగులు లేవు. ఉన్నవాడికి ఆమె బాగా న్యాయమే చేసే. కనకదుర్గ తన వయస్సు వంపులతో కొంత సాధించింది. శ్రీ సినిమా పాటలు 32. ఎవరివో రచనలెవరివో భుజంగరాయ శర్మ, వడ్డాది, ఆరుద్ర. ఇప్పటికీ శ్రీ సినిమా పాటల సంకలనాలు ఆరుద్రవి పుస్తకాలుగా వచ్చాయి. శ్రీ ఉండగానే ఆయన వివరణతో పాటు పాడబోయి భారతీయుడు. ఆ తర్వాత రోజు సరోజ శ్రీ సంకలనం చేసిన తెలుగు వీర దేవర, విశాలాంధ్రలో ప్రజానాట్యం, ఉక్కు పిడికిలి, అగ్నిజ్వాల, ఖబర్దార్, సంఘశత్రులారా, అరుణ పతాకం ఇవన్నీ విశాలాంధ్ర ప్రచురణలు పంపింది. విశాలాంధ్రలో ప్రజారాజ్యం, ఎస్పి భుజంగరాయ శర్మ ఒకే ఒక సినిమా రచన రంగుల రాట్నలో టైటిల్ సాంగ్ శ్రీ రచనగా ఉంది. ఇది విశాలాంధ్ర దృష్టికి, సరోజ శ్రీ దృష్టికి తీసుకువస్తే సరోజ అన్నారు కదా, ఆ పాట శ్రీ దస్తూరితో సినిమా పేరు కంపెనీ పేరుతో ఉన్నదండి, అందుకే అది వేశాను అన్నారు. చాలా విచిత్రమైనది.
రంగుల రత్నం సినిమా పాటల పుస్తకంలో శ్రీశ్రీ పాట లేదు, పేరు లేదు. అతను పాట వ్రాయని సినిమాలు, ఇతరులు వ్రాసిన పాట ఎందుకు తన దస్తూరితో వ్రాసి ఇంటికి తెచ్చుకుంటారు? ఏదైనా గోపాలం ఫోటో, ఈ దైతా గోపాలం ఫోటో, మల్లాది రామకృష్ణ శాస్త్రి గారి ఫోటో, పాడబోయి భారతీయుడా వీరికి అంకితం అయితే ఇదొక సంగతి. అంటే శ్రీశ్రీ స్వహస్త లిఖితమైన భుజంగరాయ చర్మ పాట సరోజ దాఖలా ఉంటే దాన్ని గురించి ఎందుకు దీన్ని ఎంత భద్రంగా శ్రీశ్రీ కాపీ చేసుకున్నారు ఊహించటానికి ఒక వ్యాసమే రాయాల్సి. ఇక తెలుగు వీర లేవరా ఇలవేల్పులో చల్లని రాజా ఓ చందమామ శ్రీశ్రీ పాటగా ఉంది అని వడ్డాది పాటగా డాంపోర్ రికార్డు పైన పాటల పుస్తకంలో. అయితే దీనిలో ప్రతి శ్రీశ్రీ దస్తూరిలో సరోజ దగ్గర ఉందా? ఉంటే దీన్ని గురించి బృహత్తర పరిశోధన చేయ. భుజంగరాయ శర్మ రచనలు శ్రీశ్రీ అభిమానించే కమ్యూనిస్ట్ ఒకడున్నామని అనుకోవాలి. షావుకార్ 1950లోని మారిపోవురా కాలం, అన్నమయ్య బ్రహ్మమొక్కటే ఉద్దేశపరంగా దీనికి మాతృకలు అను. మరి అటువంటి పార్టీ వాసనలేమీ లేవే చల్లని రాజాలు. తెలుగు వీర లేవరాలోనే ఈ ఖండిక కొల్లేటి కాపు 1976లో శ్రీశ్రీ పాటగా ఇవ్వు. ఇదేనండి భాగ్యనగరం, ముప్పేటల తెలుగువారి ముఖ్యపట్టు, అలనాడు పాలించను కుదుపుష, భాగమతి అతని యొక్క ముద్దులది, శ్రేయసికై కట్టినాడు పెద్దవు, ఆ ఊరే ఈనాడు హైదరాబాద్. సరసులు చతురులు సాహసవంతులు చదువులలో పదవులలో పారంగలు ఎందరు మహనీయులున్న సుందర నగరం, భరతమాత జడలోన పసిది నాగ. పాట కింద సరోజ కొంత వివరణ సంగీతం పెంజాలదని పాడినవారు జానకి బి గోపాలం. 15/2/82 నాడు విజయ గార్డింగ్లో రికార్డయిందంటూ నేను హైదరాబాద్ మొదటిసారిగా అడుగు పెట్టిన రోజు అని. ఇది అధివాస్తవికత రచన అన్న అనుమానం కలుగుతుంది. లేకపోతే ఇంత గందరగోళం సాధ్యం కాదు. విజయ గార్డెస్ ఉన్నది మద్రాసులో. పై పాట ఎమ్మెల్యే 1957 చిత్రానికి ఆరుద్ర రాయగా జానకి ఘంటసాల పాడిన జగద్విఖ్యాతమైన పాట నాకు తెలుసు, కరెక్ట్. అతి స్వల్పమైన మార్పులున్నవి. సరస్సులు అన్నది అదే సినిమాలో ఆరుద్రే వ్రాసిన గుజ్రా గీతం. కొల్లేటి కాపురం నేను చూసి నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు ఇలాంటిదేదీ లేదు అందు. కానీ 2 చిత్రాలకు దర్శకుడు, సంగీత దర్శకుడు ఒకరే కలు, తిలక్ పెంజ. కానీ తిలక్ నిర్మించిన పాత చిత్రంలోని 1-2 పాటలు ప్రస్తీకరించి పెట్టాడు అనుకుందాం. కనీసం రికార్డు చేశాడనుకో. అది శ్రీశ్రీ వ్రాయడమేమి. 4 మాటల మార్పిడి శ్రీశ్రీ చేతగాలి. ఆ పాట శ్రీశ్రీకిచ్చాడా ఆరుద్ర? మిత్రుడైన తిలక్ కళ్ళ. ఉప్పు పిడికెలి అగ్నిజ్వాలలో మంచి కుటుంబంలోని ఆరుద్ర పద్యం పాట ధరమునీయగవచ్చు. త్యాగశీలి బొమ్మ మహిళ శ్రీశ్రీ రచనగా. ఇవన్నీ ఈ పుస్తకంలో చట్ట విరుద్ధమైన పొరపాట్లు. ఇతరత్ర లోట్లు పుష్కరమే. మైథునానికి మైదానమని వ్రాయడం బుద్ధితం. ఒక పుస్తకంలో వేసిన పాటే మరొక పుస్తకంలో వేయ. సినిమా పాటలంటూ సినిమా పాటలు కానివి వేయటం పంచ సంకలనకర్త నిర్ణయ లోపానికి గట్టి ఉదాహరణ. ఇందులో పెద్ద కుంభకోణం. సరదాకు డబ్బు కోసము సరోజ శ్రీశ్రీ ఇలా చేస్తుందంటే నాకు నమ్మకం లేదంటున్నారు రంగారావు. మరి ఈ క్రింది తలకెలా జరిగాయి? శ్రీశ్రీ పాటలు సేకరించి ఇవ్వమంటే ఎవరైనా ఆకతాయితనానికి ఇలా చేశారా? వారు పొరపడ్డారనుకుంటే ఎమ్మెల్యే కానీ రంగుల రత్నాల్లో కానీ శ్రీశ్రీ పాటలే లేవే. మరి ఇది శ్రీశ్రీ దస్తూరు సరోజ శ్రీశ్రీ వద్ద ఉందా?
దీని గురించి మహాకవి శ్రీమతి సరోజా శ్రీశ్రీ అవసరమైన సంజాయిషికి క్షమాపణలు బహిరంగంగా చెప్పుకోకపోతే ఆమె ఉద్దేశాన్ని శంకించాలి. దీనికి శ్రీశ్రీ కుమారుడు ఎస్పి రమణ పుస్తకం కాపీ రైటర్ కొంతవరకు చట్టరీత్యా బాధ్యుడు. భాషా చరిత్ర సాహిత్యాల హవిస్సునందరికి అందించే బాలగంగాధరాక్షర యజ్ఞం. ప్రియతమా ప్రియతమా ప్రణయలేఖనం లింగిన ఎడుదం మునికుమారిక అల్లె మునికుమారిక ఎల్లె సమద మరిక్కులం కైవిరుగల உதய தம்புரு எங்கின மீட்டு பெறவும் சொல்லும் துண்டுகளால் வான் பிரேம காகலி எங்கிற பாடு நாதா நாதா நீ எவளே மரபரி மாட்டும் மாறிடமாகி மதனவரம் குணமந்திருக்கும் உளவுதோடும் தூவுளதோடு பிரேமலோலுவன் என்னி ஒரு నాథా నాథా నీ అభిదే. శకుంతల 1965లో వయలార్ రామవర్మ జి దేవరాజ. భారతీయ భాషల్లో శకుంతల కథను అదే పేరుతో సుమారు 13 మార్లు తెరకు ఎక్కించి ఉంటా. వీరన్నిటిలో శాంతారాం స్థాపించిన రాజ్యకర్మ కళామందిర్ పతాకం మొదటి రెపరెపగా జయశ్రీ చంద్రమోహన్లతో నిర్మించారు. శకుంతల 1943లో బాగా విజయవంతం. 18 ఏళ్ల తర్వాత సంధ్య నాయికగా తానే నాయకుడిగా అదే కథను స్త్రీ 1961గా మలిచిన అది సంగీతంగా పరంగానే రామచంద్ర భరత్ వ్యాస్ కొంత విజయం సాధించి అందులో ఎందరో అభిమానించే పాట ఓ నిర్దయే ప్రీతమ్మ, ఓ హృదయం లేని ప్రియుడ, నా ఎదలో ప్రణయాన్ని నా నిద్రను హరించి ఎక్కడికి పోయావు ఎందు దాగావు అన్నది దాని సారాంశం. ఆ తర్వాత వచ్చిన మలయాళ చిత్రంలో నాయికా నాయకుడు కేఆర్ విజయ, ప్రేమ్ నజీర్, దర్శకుడు పుంచాకు పై మలయాళం గీతం. అందులో ప్రియతమా ప్రియతమా ప్రేమలేఖ ఎలా వ్రాయను, మునికుమారుని కదా నేను దర్భలు తెంచే ఈ నా వేళ్లతో హృదయ తంబులను ఎలా మీటే, ఓంకారం పలికే పెదవులు ప్రేమాహ్వానాలు ఎలా పలికే, నారచీర కప్పి నా ఎదపై మదనుడు బాణాలెందుకు గురి చూశాడు, పులకాంకితను చేసే పువ్వులతో ప్రేమలోనుడెప్పుడు వస్తాడు, నాథా నాథా నీవెక్కడా. వయలార్ రాసిన 10 ఇంద్ర చాపానికి వచ్చి రాని పెన్సిల్ స్కెచ్ అంటున్నారు రంగారావు గారు. ప్రేమ కాహళి అన్న ప్రయోగంలో ఒక విశేషం ఉంది. సాధారణంగా కాహళి అంటే యుద్ధానికి సందర్భ సూచించే ఒక విధమైన బాక, విజయానికి కూడా. మలయాళంలో కాహళి అనేది ఒక ఛందస్సు. నిత్యం ఓంకారం ఉచ్చరించే పదవు మదన కథన సన్నద్ధను నేనని తెలిపే పిలుపు ఎలా ఇవ్వగలను అని కవి ఉద్దేశం. కాళిదాసు నాటకమే మనం చూసిన నాటకాలకు సినిమాలకు ఆధారం. ఉంగరం ఇవ్వడం దుర్వాసుని శాపం, ఉంగరం పోవడం దుష్యంతుడి మరుపు, తిరిగి ఉంగరం చూసి జ్ఞాపకం రావడం ఇవన్నీ కాళిదాసు కల్పనలే. భారతంలో శకుంతల అంతటి ముగ్ధ కాదు. గాంధర్వ వివాహం చేసుకొని సుఖిద్దాం, నీ నాన్న లేకపోతే అని రాజు అడిగినప్పుడు శకుంతల సమాధానం ఏమిటో తెలుసా? మా కొడుకుని పట్టాభిషిక్తుని చేస్తానని మాట ఇస్తే సరి. ఆశ్రమ బాలిక అనవలసిన మాటేనాయి, అడగవలసిన కోరికేనాయి. విశ్వామిత్రులకు పుట్టిన క్షాత్తమ, మేరకకు పుట్టిన వెలయారితనమ, బీజ శాశ్వతమా క్షేత్ర పాదితమా ఆ కోరి అని అడుగుతున్నారు రంగారు. నన్నయ్య భారతాన్ని చదివి అర్థం చేసుకోగల శక్తి నాకు లేదు, కానీ యార్లగడ్డ బాలగంగాధర వ్యాస సంకల్
అక్షరయజ్ఞం. శకుంతలోపాఖ్యానం చదివి ఎంతో తెలుసుకోగలిగా. అయితే పైన వెలుగుచ్చిన సందేహం వారిది కాదు, నాదే. ఆ పుస్తకంలో మరి 25 వ్యాసాలు, 1-2 సాధారణ పత్రిక స్థాయికి పాఠకుడి వెంటనే అర్థం పట్టుబట్టి ముందు సమన్వయం చేసుకుంటూ నింపాదిగా ముందుకు సాగి తక్కినవి ఒక పరిశోధక నవలలో ఉండాల్సిన ఉత్కంఠతో కొన వరకు ఏకటాకీన చదివితే కానీ వదల. అన్ని సాహిత్య చారిత్రక అంశాలైన పీఠముడుల వస్తువులను ముడులా చెయ్యగలిగిన ఆయన నైపుణి వల్ల సరదాగా చదువుకోగల. సాహితీవేత్తలు, రచయితలు, గురుదేవుడు శ్వశ్వర సూర్యనారాయణమూర్తి గారి అభిప్రాయం పొగడ్త కాదు, వాస్తవం. అది అక్షర యజ్ఞమే. ఒక రమ్యోద్యానవనం, అక్షర నందనవనం. ఇక్కడ మళ్ళీ వసంతం పూత పూసి సౌరభం చెమ్ముతోంది అన్నది వారి మాట. శ్వశ్వర సూర్యనారాయణ గారు ఇక్కడే మా పక్కన 2 కిలోమీటర్ల దూరంలో ఉండే తాడంకి హై స్కూల్లో తెలుగు పండిట్ చేశారు. మా నాన్నగారికి ఆయనకి మంచి స్నేహం ఉండేది. ఆయన తర్వాత అటు కొడాలో చల్లపల్లికో ఎక్కడికో వెళ్ళారు. వాళ్ళ అమ్మాయి అక్కడ నాతో పాటు పామర్లో పనిచేసినటువంటి ఒక జ్ఞాపకం తర్వాత ఆయన కొడుకుని వివాహం చేసుకుంది. అతను ఆంధ్ర బ్యాంకులో పనిచేశారు. నేను గీర్వాణ కవుల కవిత గీర్వాణం అని నేను రాసిన బృహద్గర గ్రంథంలో ఈయన కూడా ఎక్కడో సంస్కృత పద్యాలు కానీ లేకపోతే ఏదో రాశారని నాకు తెలిసి వాళ్ళ అమ్మాయికి ఎవరి ద్వారానో కబురు చేసి ఆయన జీవిత చరిత్ర తీసుకొని అందులో చేర్చా. అది నాకు ఆయనకి ఉండేటువంటి సంబంధం. నేనంటే కూడా ఆయనకు బాగా ఇష్టం. ఆయన తాడంకిలో ఉండగా తెలుగు పండితుడిగా విశ్వనాథ సత్యనారాయణ గారిని తీసుకొచ్చి ఒక వారం రోజులు వాల్మీకి మీద అంటే ఆయన రాసినటువంటి కల్పవృక్షం మీద అద్భుతమైన ఉపన్యాసాలు ఇప్పించారు. నేను కూడా 1-2 సార్లు వెళ్ళినట్టు జ్ఞానం. అంతేకాక ఆయన బుద్ధప్రసాద్ గారి అవనిగడ్డ గాంధీ క్షేత్రంలో చాలా కాలం పనిచేసి అక్కడ ఎంతో సాహితీ సేవ చేశారు. నాకు బాగా 34వ వ్యాసం కూచిపూడి భాగవతులు చింతలపాటి లక్ష్మీ నరసింహ శాస్త్రి. ఆయన కూచిపూడివాడు. మద్రాసు నుంచి లావణ్య ఎంసై కొంతకాలం కిందట ఇది బుద్ధుడిపై అపవాదు కాదా అన్న పుస్తకంలో కూచిపూడి దశావతార శబ్దంపై ఉన్న అభియోగాలను మీరు తోసిపుచ్చారు. కానీ వారి వాదనలేమిటో మీ ఖండనలేమిటో చెప్పలేదు. వారి తప్పులు ఒప్పుకున్నారా? ఇంతకు ఆ పాట రాసింది ఎవరు? బాలాంతర రజనీకాంతర గారు తమ తప్పులు బహిరంగ ఒప్పుకునేంత పెద్ద మనుషులు నాకెవరు కనపడరు. వారి మౌనమే నా రుజువు. వారి వాదనలకు, నా ప్రతివాదనలకు ఇది తావు కాదు. ఇక ఆ శబ్దం రచయితకు ఆ పుస్తక సంపాదకులు పరకాల పట్టాభిరామాలు. ఇది సిద్ధాబత్తుల రంగదాసు రచన అన్న. అదే పుస్తకంలో అదే మాట వెంపటి చిరసత్యం మా గురువు గారు వేదాంతం లక్ష్మీనారాయణ శాస్త్రి గారు మాకు చెప్పారన్నారు. కనుక కూచిపూడి నృత్య దర్పణంలో రచన వేదాంతం పార్వతీశం 1979 పూర్తి పాఠం ఇస్తూ ఇది దశావతారాలు తిస్రజాతి ప్రతిపుట రచన అన్నాబత్తుల వీరాస్వామి పెదపులి వేరు అని కేంద్ర సంగీత నాటక అకాడమీ సహాయంలో ప్రచురింపబడిన కూచిపూడి ఆరాధనా నృత్య సిఆర్ ఆచార్య 1969 సిద్ధాబత్తుల రంగదాసు రేపల్లె తాలూకా
పెదపులివర్రు అని ఉంది. కూచిపూడి నాట్య విశిష్టత చింతా రామనాథం 1993 సిద్ధాపత్తుల రంగదాసనే ఉంది. కూచిపూడి భాగవత్ విద్వాన్ చింతలపాటి లక్ష్మీ నృసింహ శాస్త్రి 1983. ఇది అన్నాబత్తుల వీరాస్వామి పెదపులివర్రు రచనగా ఉంది. దీనివల్ల తెలిసిన విషయం ఏమిటంటే కూచిపూడి వారి గురించి ఎంతో కొంత పరిశోధన చేసి వాళ్ళకి దీనిపై ఏకాభిప్రాయం లేదు. చివరికి అంకిత చరణంలో నిరతము మీ దాసుల బ్రోవగ పరగ వ్యాఘ్రపురమున వెలసిన వరదరాజ దేవ. వ్యాఘ్రపురం అంటే కదా పెదపులివర్రు, అది సంఘదాసు కృతమే అని నిర్ధారించడం తగదని. దాసుల ప్రార్థన, దాసుల పాలిటి, దాసుల కానగ అన్న ప్రయోగాలు బోలెడు ఉన్నాయి. పై పుస్తకాలన్నిటిలో చింతలపాటి వారి కూచిపూడి భాగవతులు పేరు తగిన విషయాలు ఎన్నో తెలిపే పుస్తకం. 1-2 చోట్ల వైరుధ్యాలున్నా చదవాల్సిందే. కూచిపూడి భాగవతులు దక్షిణ దేశం తంజావూరు ప్రాంతంలో ఉన్న మేలటు, సోలమంగళం, ఊత్తుకాడు గ్రామాల్లో ఉండిన భాగవత మేళ నుంచి విద్య నేర్చుకున్నారని, అక్కడ ఉన్న వారి తమ కళ నేర్పారని ఈ శాస్త్రి గారి ధామాకలాపాలు ఎన్నో ఉన్నాయి. సిద్ధేంద్ర యోగి విరచితమని చెప్పబడుతున్న దానికి ఈనాడు కూచిపూడి భాగవతులు ఆడుతున్న దానికి సంబంధం లేదని మొదటి ప్రవేశ దరువు భామనే అని ఉదహరి. అలానే గొల్ల కలాపం భాగవతుల రామయ్యదిగా పేర్కొన్నారు. పశుమతి కృష్ణమూర్తి వెంపటి పెద సత్యం, చిన్న సత్యం కూచిపూడి నుంచి చెన్నపట్నానికి వచ్చి అంటే మెడ్రాస్ వెండి తెరను బంగారం చేసిన మరి రాబోయే ఆలాపంలో వాళ్ళకు వచ్చి మంచి దినము నేడే మహారాజుగా రమ్మనవి కొంచి చూచుటేలనే పాల పొలతి మువ్వగోప సొదతిలో అలవాని సొమ్మే కదా ఈమె పదరితే ఏమౌను పడుచుదనమందు సదయుని విడనాడి సహజమౌనటే ఉదువ వద్దలవే ఆ కొమ్మ పేరెత్తిర. భానుమతి ఆట పాట అడుగు పులుపు చతుర్విధ అభినయాల శోభాయమానం. నిర్దిష్టంగా ఈ పాట ఇలా ఆడాలి, ఇలానే ఆడాలి అన్నట్లుగా తెలుగు సినిమాల్లో మీకు నచ్చిన వేద ప్రశ్న. తర్వాత సాలూర్ కబీర్ షా సాహిత్య స్వరకాయ ప్రవేశం. నదిరేయి గడిచెనే చెలియ రాడాయనే స్వామి నా స్వామి రాడాయనే స్వామి ఎదురు తెన్నులు చూసి చూచి ఓ చెలియా వానికై వేచి వేచి గగనాల నెలరేడు దిగజారిపోయి సెగలోన విరులల్ల వసివాడిపో దిగులాయనే మది వగలే మిగులాయి మగరాయుడేవాడ మసలనోనే గడప పడిగాపు పడియుండలేని గడి యొక్క యుగముగా గడపగాలేని ఎడబాటుతో ఈ సడిలేనిరై కదలేని కన్నీరై నిలువగలేని. జయసింహ సినిమాలో పి సుశీల మ్యూజిక్ ఆయన టీవీరావు. సినిమా టైటిల్స్లో పాటల పుస్తకంలో ఈ పాట రచన జూనియర్ సముద్రాలది. ఈ పాట అందం పానగల్ పార్కులో కూర్చొని నాకు మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు చెప్పారు. ఆ పాట ఆయన రచని అని నాతో వెంపటి చిన్న సత్యం అన్న. సముద్రాల జూనియర్ నాతో చెప్పిన ఒక విషయం చెప్పుకోవాలి. ఆ రోజుల్లో రచన మా నాన్నగారి పేరున ఉన్న, నా పేరున ఉన్న, దాంట్లో మల్లాది రామకృష్ణ శాస్త్రి గారి హస్తం ఉంటుంది. అవకాశం దీనివల్ల ఆ తండ్రి కొడుకుల పేరున వచ్చిన ప్రతి పాట మల్లాది వారిదే అనుకోవడం అనవసరం. ఒకడును బట్టి మనమే నిర్ణయించుకోవాలి. ఎల్లుండి బుధవారం తిరుపతి దగ్గరున్న శ్రీనివాస మంగాపురంలో జరుగున్న సాక్షాత్కార వైభవం, సాయంత్రం నృత్య నివేదనలు,
ఎన్నో అన్నమయ్య పదాలతో పాటు పైపాట కిందది ఉంటాయి. ఆ సమయానికి అందేట్లు కాకతాళీయం. నా యోగ ఫలమే. సాలూరు నుంచి కబీర్ షా ఒక పాట కేసెట్టు పంపారు. అది యమునా తీరం మలయానిలం ఎదుకుల రమణుని గానం. వెన్నెల ప్రోవులు కన్నెల మనసులు వెన్నలు చిరికిన వైనం. గోపీ కన్యలు గోపబాలురు నల్లని మడుగుల చల్లని స్నానం. చల్లని మడుగులు సద్దుల మూటలు సయ్యని ఆటలు హద్దుల మీరని సరస జీవ. కోయిల కూతలు నెమడుల ఆటలు నిత్యము పూచే ఆమని తోట. రాధిక సరసను రాగరూపయు నందకిశోరిని నాగర నటు. రాసకేలిలో రేగు ధూళిలో గోవులు మరదే సంజవేడు. లేగలు పలికే అంబారవములు రాత్రి పవలు. రాగవందనం పవలూరి ప్రేమ సందనం. క్యాసెట్టులో వింటుంటే చెప్పరాని ఆనందం కలిగిందంటున్నారు రంగారావు గారు. రచన అంతటిదా వరస అటువంటిదా కావు, ఆ రెంటిటి కళ. ఈ సాహిత్యానికి ఇంతవరకు మించిన వరస ఉండదని, ఈ వరసకు ఇంతకు తగిన రచన ఉండబోదని అనిపించి నాకున్న ఇన్నేళ్ల అనుభవం తెలిసిన మాట. ఇది రచన జరిగాకని వరస నిర్మాణం జరిగింది. చూనికి రాసింది కాదు, రాసిన తర్వాతే చూడు. వెనకపడి లేచే కడలి తరంగం ముందు PCSDS కిషోర్. అందని ఆనందం ఆనందని జీవితం అకరందం. పడమట సంధ్యారాగం కుడి ఎడమల కుసుమ పరాగం. ఒడిలో చెలి మోహన రాగం జీవితమే మధురానురాగం. అడిలేచే కడలి తరంగం వడిగాలిలో జడిసిన తారంగం. సుడిగాలులో ఎగిరే పతంగం జీవితమే ఒక నాటక రంగం. శ్రీ ఘంటసాల అద్భుతంగా పాడు. చల్లని సాగర తీరం మది జిల్లను మలయ సమీరం. మదిలో కదిలే సరాగం జీవితమే అనురాగయో. బ్రతుకు చెరువు 1930-53లో పి లీలా ఘంటసాల పాడారు. సముద్రాల జూనియర్ దీనికి రచన చేశారు. ఆనందం ఆనందం ఆనందమి జీవిత పరమార్థం. ముసిముసి నవ్వుల మోహన రాగం కొసరి కోకిల వసంతగానం. రసన్ మల్లికా మధుర నికుంజం ప్రేమ దృగంచల బాలకురంగ. చలగాలిలో గగన విహారం సాగే ఊయల స్వైర విహారం. తెలయేచుతో స్వేచ్ఛాయానం కలిసే మనసుల ప్రణయ కళ. పున్నమి వెన్నెల పొంగే చంద్రం కన్నులు కలిసే సమయం. ఏమున్నది జీవిత చరితార్థం ప్రేమ దేవత కదే పరమార్థం. మేనరికం సినిమా ఇది 1954లో వచ్చింది. జిక్కి సంపన రాశారు, పెంజాలం చూసి. ఇందులో మొదటి పాట అందరూ ఎరిగిన పాట, ఘంటసాల పాటగా నిలిచిపోయి. కానీ లీల అంత బాగాను ఒక విధంగా ఓ రెమ్మ ఇంకొక మెత్తగా హృదయానికి హత్తుకోల పాడినదొక సోలో కూడా. మేనరికంలోని జిక్కి పాడిందే నాకు ఎంతో నచ్చిన మరొక పాట అంటున్నారు రంగారు. ఇది గులాబీ రేకులతో తీర్చిన రంగవన్. బొగలి మల్లి పరిమళాలతో కట్టిన కథం. కొంత కవ్వింపు కొంత ముడిపింపు, ఓ పిసరు కవిత్వం, ఒకంత శృంగారం కలిసి అల్లిన సరాగమాలు. పెంచాల వరుస ఎలాంటిది, హంస తూలికతో పెట్టే చక్కిలిగిన అంది అందని వలవన్. ఊహాసుందరి పొరపార సొంపార పోసే పాలపు చిక్కేదానికి కానోయ్. ఓ రాజా నా రాజా చేతికి చిక్కే దానిని కాను. జాబిల్లి వెలుగుల్లో చక్కదనం నేనేలోయ్. కోకిలమ్మ గానంలోనూ కమ్మని శృతిని నేనేలో. వన్నె చిందలా మురిపించేటి వలపుల రాణిని నేను.
తకిట తకిట తక ధిమి ఝణతక ఝణుతక ధిమితక తక తట తకిట తక ధిమిక ధిమియది నాట్యం చేస్తూ పోతానై ఓ రాజా నా రాజా మత్తిల్లే కౌగిలిలో నా మాటలు రాని దానను రాజ నీ దాసిని రాజ మరువలేని మమకారంతో మరచి పొదమీ లోకం ఓ రాజా నా రాజా చిక్కేదానను కా. భానుమతి పాటల గురించి అభిప్రాయ సేకరణ అనుకున్నట్లుగానే మంచి స్పందన నన్నెంతో ఆనందపరిచి భూత పాటలంటే నాకిష్టం, భూతంటే శృంగారమే కదా అని నేనిప్పుడు నీతులు చెప్పను. కానీ నాకు నచ్చినవి రెండు ఉదహరిస్తా. రెండు ఆచార్య ఆత్రేయవే. వయసంటే ఏమనుకున్నావు? కోడె నాగు వంటిది, కొండవాగు వంటి కోతి పిల్ల లాంటిది. మదిలో ఉంటే మనసు ఊరుకో, ఒంటరి గుంటే ఉళ్ళూరుకో. చీకటి పడితే సెగపుడు, రాత్రి అంతా ఉడికిస్తుంది, ఉడికెక్కిస్తుంది, ఉరకలు వేస్తుంది, కవ్విస్తుంది, కైపెక్కిస్తుంది, కలరప్పిస్తుంది. దాచిన కొద్దీ వయటే పడుతుంది, దోచేవాడికి దోవే చెబుతుంది. మిడిమేలకు వయసు నడమంతర మెడిసి పడుతుంది. భార్య సినిమాలో 1968 వేణు మ్యూజిక్. అలవాటు లేదని మడిగట్టుకో, అందాన్ని కాదని చెడగొట్టు. తొలిసారి వదిలేస్తే అదే 10 సార్లు రుచి చూస్తే అలవా. సాగనంత ఎగబోసుకొచ్చాను నేను, వయసంత నిలవేసుకున్నావు నీవు. గుటకలు వస్తుంది నీ విరికి మనసు, నీ గుట్టంత ఈ గడుసు పిల్లకే తెలుసు. చిగురాకు పెదవుల్లో చెంబింది ఎరు, వగలాడి కళ్ళల్లో మెరిసింది మెరు. పదునైన పరువాన పండించు వదులుకున్నావంటే వయసుకే చెరు. అనుభవం లేదంటే నీ తప్పు కాదు, ఆశలే లేవంటే నేను ఒప్పుకో. తెగబడి నీ బెదురు తీర్చుకో, నువ్వు తెల్లాళ్ళు నీ నిదుర నాపుతా నేను. ఈ రెండు పాటలు పాడింది ఎల్లారీశ్వర కాదు, ఏ మైకం మత. త్వరగా చూసి ఏవి మహదేహన్ టీకే పొగలేని. రాగానికి ఆరోహణ అవరోహణ. అంటే ఆరోహణ మహదేవన్ అయితే అవరోహణ పొగలేందని. గత 2-3 నెలల్లో చిత్ర పరిశ్రమలోని ప్రముఖులందరూ దివంగతులయ్యారు. తలచుకుంటే వడలు దరదరిస్తారు. మామూలు మనిషికి మహామనిషికి తప్పనిది ఒకటి. అయితే ఒక తేడా లేకపో, పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవ. కానీ కళాకారుల సృష్టి అమరమై, అమృత వర్షమై ప్రతి తరాన్ని సస్యశ్యామలం చేస్తారు. దేవి మహదేవన్ జంఝాలకి ప్రత్యేగాత్మ ప్రసిద్ధి. ఈ తరానికి అంతగా తెలియని సారథి అధినేత యార్లగడ్డ రామకృష్ణ ప్రసాద్. ఎడిటర్ డైరెక్టర్ టి కృష్ణ ఖైదీ బాబాయ్ 1970. డైరెక్టర్ పి లక్ష్మీనారాయణ దీపక్. పండంటి కాపురం సినిమా దర్శకుడు 1970. వీరందరూ ఒకప్పుడు నాకు సన్నిహితులు. సినిమా పరిశ్రమ గురించి నాకు తెలియజెప్పి ప్రోత్సహించిన స్నేహితులు. వీరిని బట్టి వీరందరి గురించి ఆలాపిస్తూ, కాని వలన వారి కొలిగిందేమీ లేదు, నా బరువు కొంతైనా తీర్చుకోగలుగుతా కదా అని. కేవి మహదేవన్ గొప్ప సంగీత దర్శకుడని చెప్పడం అవసరమేం లేదు. కానీ ఆయన మొట్టమొదట చేసిన పాటలే ఎందులో తెలుసుకోవటం అవసరం. వారు పోయిన తర్వాత దినపత్రికలలో వచ్చిన వివరాలు రకరకాలుగా. వారి మొదటి తెలుగు చిత్రం దొంగలున్నారు జాగ్రత్త 1950. బొమ్మల పెళ్లి కూడా అదే ఏడాది విడుదల.
రెంటికి తమిళ వర్షన్లు ఉన్నాయి. డబ్బింగ్ కాదు. తెలుగు కంపెనీ ప్రతిభావానికి సంగీత దర్శకుడు బిఎన్ఆర్ దర్శకత్వంలో తీసిన దొంగలున్నారు జాగ్రత్త సంగీతంలో సహజంగానే తెలుగు తేటలు వలపే పులకింత చమురుంటేనే దీపాలు నాకు ఎంతో ఇష్టమైన బొమ్మల పెళ్లిలోనూ చక్కని పాటకు నిన్నే నిన్నే మేఘమా. అయితే అంతకుముందే తెలుగు వాళ్ళు మహదేవన్ వరసలు విన్నారు. 52లో ఆర్ పద్మనాభం చిత్రం రాజేశ్వరి విడుదల. దీనికి సంగీత దర్శకుడు ఓగిరాలని, దీని తమిళ వర్షన్ కుమారికి చెవి మహదేవన్ అని ఉన్న తెలుగు చిత్రంలో మహదేవన్ చేసిన వరదలు కనీసం 5 ఉన్నాయన్న. ఓహోహో పొన్నమిరేయి, చూడు చూడు నాలో అయోషిక మాయూ, జిప్సీ సంగీత షోకైనా టమ్ముకుటామ, నా పట్టు నాట్టుకు నాట్టుకు 4 భాషల 4 పంక్తుల సినిమా ఆడకపోవడంతో ఈ పాటలు ఎవరికి ప్రజలకి చెవికి ఎక్కలేదు, వినపడలేదు. 1955లో ఎంఏవి వారు టౌన్ బస్ తమిళంలో నిర్మించిన తెలుగులో అదే పేరుతో డబ్ చేసి విడుదల చేశారు. అందులో 2 పాటలు చిన్ని పిచ్చుక ఆనందంగా పాడిందొకటి, విచారంగా పాడిందో లేత వలపురా. బాగా కేవి మహదేవన్ అంటూ తెలుగు ప్రేక్షకుల్లో గుర్తు తెచ్చిపెట్టింది ముందడు మోగమనసు. ప్రతి తెలుగు ఆడికి ఆత్రేయ ఆదుర్తి పడుగు పేకలుగా తయారైనట్టు పట్టుబట్టలు పెట్టి మహదేవనికి పట్టాభిషేకం చేసింది కె విశ్వనాథ్ శంకరాభరణం. 1970 తెలుగు సినిమా వేసే ప్రతి చోట యావత్ భారతమే కాదు ప్రపంచమంతటా అతనికి పెద్ద పీట వేయించి మహదేవన్ గ్రామ్ఫోన్ కంపెనీలో సంగీత దర్శకుడిగా ఉంటున్న కొన్ని ప్రైవేట్ పాటలు కూడా పాడు, తమిళంలో కూడా పాడు. డాక్టర్ ఆనంద్లో మొదటి సంగీత దర్శకుడు టి చలపతి ఒక సన్నివేశాన్ని దర్శకుని ఆదేశాన్ని ఆత్రేయ ఒక పాట రాసి పెరుగుతున్నది హృదయం. కానీ కాస్త కంటే ఎక్కువ సాహిత్య పరిజ్ఞానం కలిగిన చలపతిరావు హార్ట్ ఎన్లార్జ్ అయిందని పల్లవేమి చల్ల. చివరికి చిలికి గాలివాని నేను కావాలో ఆత్రేయ కావాలో చేర్చుకోండి చలపతిరావు అనగా నిర్మాతలు దర్శకుడు వీళ్ళందరూ కూడా మహదేవన్పై చెప్పేసి ఉంచిన వాళ్ళు ఒక చెవ్వేసి ఇదే వీరని ఆ మహదేవన్ని పిలిపించుక. నిజం చెప్పద్దు, ఆ పాట అంటే నాకు వెర్రి వ్యామోహం. ఒకసారి ఆత్రేయ మా ఇంటికి వచ్చినప్పుడు ఈ పాట వేసి వినిపి మహదేవన్ మహాత్మ్యం దీని వరుసలేని పాటగా చేసిందంటే రాజనంతా బాగా లేదని నా విమర్శకి ఆయన ఏమన్నారు, అలాంటి విన్ను అని. అది ఆత్రేయ గొప్పతనం. పాటగా చదవబడక భావాన్ని మాత్రం గుప్పించి ఎన్నో ఆత్రేయ రచనకు ఆయన పాట రూపమివ్వడమే ప్రజలతో అవుననిపించి మరొక మహదేవన్ ఆ మంచి పాటలు చేస్తున్నప్పుడు తెలుగు ఒక్క ముక్కర ప్రతిదీ మాట దాని అర్థం ఆ రెంటికి మధ్య దాగిన భావం చెప్పించుకొని జీర్ణించుకొని మననం చేసుకొని మథనపడి సృష్టించిన సుమధుర స్వరవాహిడు. అంతకంటే మహాదేవన్ గురించి ఏం చెప్పను. మీకు నచ్చిన మహదేవన్ పాట ఒకటి చిత్రం ఒకటి పేర్కొనండి. పెరుగుతున్నది హృదయం, తరుగుతున్నది ప్రాయం, నడమ నదిగే నన్ను చూసి నవ్వుతున్నది అంద. మాపు వచ్చినా మల్లె విచ్చినా మనసుకెందుకో దిగుడు, ఏ మావి పూచినా తావి వీచినా మరుడు గుండెలో రగుడు, వాన కురిసినా వరద పొంగినా వల్లమాలిన గూగులు, ఏ జంట చూసినా జాము జామున కంటి నిండుగా కల. డాక్టర్ ఆనంద్, ఆత్రేయ, మహదేవన్, సుశీల. రేపు ఇస్లాంపేట రవి, నూర్ అహ్మద్ల శేషాయి శయన సంగమం. రేపు దాని గురించి తెలుసుకోండి.